అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మన భారతదేశము ఈరోజు రైల్వే నెట్వర్క్లో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నది. మొదటి స్థానంలో అమెరికా ఉంటే, 2వ స్థానంలో చైనా ఉంటే, 3వ స్థానంలో రష్యా ఉంది. ఇప్పుడు మనం 4వ స్థానంలో ఉన్నాం. 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్నటువంటి దేశం ఈరోజు భారతదేశం అని మనం చేస్తా ఉన్నాను. వచ్చేటువంటి 10 సంవత్సరాలలో భారతదేశము ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా రైల్వే నెట్వర్క్ దేశంగా ఉండాలనేదే ఈరోజు మన ఆలోచన. రైల్వే ఒక్కటే ఈరోజు భారతదేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతుంది. విభిన్న భాషలు కావచ్చు, విభిన్న ప్రాంతాలు కావచ్చు, విభిన్న అభిరుచులు కావచ్చు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు అన్ని వర్గాల ప్రజలను కలిపేటువంటి మరి రైల్వే నెట్వర్క్ దేశ సమగ్రతకు సమైక్యత కూడా పనిచేసేటువంటి విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రతిరోజు మన భారతీయ రైల్వేలో 2 కోట్ల మంది ప్రజలు ఈ యొక్క రైల్వేలో ప్రతిరోజు ప్రయాణం చేస్తారని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు ప్రతి సంవత్సరం తీసుకున్నట్లయితే 800 కోట్ల మంది ప్రజలు ఈరోజు రైల్వేను ఉపయోగించి ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరానికి 800 కోట్ల మంది ప్రజలు ఈ రైల్వేను ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు మనము సుమారు 1200 ట్రైన్లు ఈ దేశంలో ప్రయాణికుల కోసం మనము రన్ చేస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాకుండా ఒక 22-23 ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే 151 కోట్ల టన్నుల యొక్క కార్గో అండ్ గూడ్స్ రవాణా మన యొక్క రైల్వే శాఖ మరి చేపట్టడం జరిగిందని మనం చేస్తున్నాను. 150 కోట్ల టన్నుల యొక్క ట్రాన్స్పోర్ట్ రైల్వే ద్వారా విజయవంతంగా జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు రైల్వే ఈరోజైతే ప్రతి టికెట్ మీద, అది జనరల్ టికెట్ కానీ, అది రిజర్వ్ టికెట్ కానీ, అది ఏసీ టికెట్ కానీ, ఏ టికెట్ అయినప్పటికీ కూడా అందులో ఏదైతే రైల్వే శాఖ ఖర్చు అవుతుందో ఆ ఖర్చులో 53% ఈరోజు సబ్సిడీ రాయితీలు ఇస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ మీరు కొనేటువంటి ప్రతి టికెట్ ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని 53% తగ్గించి రాయితీలు ఇచ్చి ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి శాఖ రైల్వే శాఖ అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అత్యంత వేగవంతంగా ఈరోజు రైళ్ల అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. గతంలో మీకు తెలుసు, ప్రత్యేకమైనటువంటి రైల్వే బడ్జెట్ ఉండేది. ఎంతైతే రైల్వేల మీద ఆదాయం వస్తుందో అంతని మీరు ఖర్చు పెట్టుకుంటని చెప్పేవారు. ప్రధానమంత్రి గారు నిర్ణయించారు, రైల్వే శాఖకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఉంటే వాళ్ళ ఆదాయము, వాళ్ళ రెవెన్యూ, వాళ్ళ ఎక్స్పెండిచర్ సరిపోదనే ఉద్దేశంతో ఈరోజు రైల్వే బడ్జెట్ను కూడా కేంద్ర ప్రభుత్వ మెయిన్ బడ్జెట్, జనరల్ బడ్జెట్లో చేర్చి రైల్వేకి ఈరోజు నిధుల కొరత లేకుండా చేయడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా రైల్వే నెట్వర్క్ పెంచేటువంటి ప్రయత్నము భారత ప్రభుత్వం చేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.